హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియోస్లో ఏంటి అంటే పూజా వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇవాళ వీడియో వచ్చేసరికి చిట్టి గాజుల మాల ఎలా చేసుకోవాలి అనేది నా స్టైల్లో చూపించబోతున్నానండి. చిట్టి గాజుల మాల ఎలా చేయాలి అంటే ఒక వూల్ థ్రెడ్ కావాలి, చిట్టి గాజుల బ్యాంగిల్స్ అనమాట. చిట్టి గాజులు వచ్చేసరికి నేను ఇక్కడ లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. మీకు కావాలి అంటే మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో రెడ్ తీసుకున్నానండి. ఎందుకు అంటే అమ్మవారికి చిహ్నంగా పసుపు, ఎరుపు అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక బ్యాంగిల్కి నాట్ వేసేసుకొని, నాట్ వేసిన తర్వాత నాట్ వేస్తే ఏంటంటే సపోర్ట్గా ఉంటుంది. సో దానికోసం నాట్ వేయాలి. అండ్ సెకండ్ బ్యాంగిల్లో నుంచి ఫస్ట్ బ్యాంగిల్ లోపల నుంచి బయటికి తీసుకురావాలి. థర్డ్ బ్యాంగిల్ వచ్చేసరికి సెకండ్ బ్యాంగిల్ లోపల నుంచి బయటికి తీసుకురావాలి. ఇట్లా నాట్స్ వేసుకుంటూ వస్తే బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో మాల అయితే ఎంత బాగుంది అంటే అమ్మవారికి వేస్తే 2 కళ్ళు సరిపోలేదు, అంతా చాలా చాలా బాగుంది. లాస్ట్లో ఫోటో అనేది యాడ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే కొంతమందికి షేర్ చేయండి. ఇంకా ఎవరివైనా తెలియని వాళ్ళు ఉంటే మన వీడియో ద్వారా కూడా తెలుసుకుంటారని షేర్ చేయమని నేను అడుగుతున్నాను. సో చూసారు కదా. ఇంకొకటి ఏంటి అంటే మాలలో వచ్చేసరికి పగిలిపోయిన గాజులు వేయకూడదండి. ఎందుకు అంటే పగిలిపోయిన గాజులు మనము వేసుకోము, అలాంటిది మన దేవతైన అమ్మవారికి కూడా బ్యాంగిల్స్ వేయకూడదండి. చిన్న క్రాక్ వచ్చినా తీసేయండి పక్కకి, ఏం పర్వాలేదు. 1 గాజు 2 గాజుల వల్ల మాల అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూసారు కదా, నాకు 2 సమానంగా ఉన్నాయి పసుపు, ఎరుపు అనేది. అందుకనే పసుపు 1, ఎరుపు 1 పెట్టుకున్నాను. అదే ఎరుపు ఎక్కువ ఉండి పసుపు తక్కువగా ఉంటే ఎరుపు 5 పెట్టుకొని పసుపు 1 పెట్టుకునేదాన్ని, లేదా పసుపు 5 పెట్టుకొని ఎరుపు 1 పెట్టుకునేదాన్ని. అలా ఏదైనా సరే ఉండేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని డిజైన్ చేసుకొని చేసుకోవాలండి. అప్పుడే మాల అనేది అందంగా వస్తుంది. ఏదో కట్టాంలే, చేసాంలే, పెట్టాంలే అంటే అందం రాదు కదా. చూస్తూ ఉండి తిన్నాము కడుపు నిండిపోయిద్ది అంటే నిండదు కదా. ఇది కూడా అంతే. ఏదైనా మనము నీట్గా చేస్తే వచ్చే శ్రద్ధగా పెట్టి చేస్తేనే వస్తుందండి. మాల అయిపోయింది. చివరికి కొంచెం ఖాళీ ఉంచుకొని దారం వదులుకొని కట్ చేసుకోవాలి. ఆ దారం ఇప్పుడు చివరి ముడి ఇటుకి చివరిది కలిపి 2 ముళ్ళు వేసుకొని గట్టిగా నాటు వేసుకొని చూసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత మిగిలిపోయిన ముక్కల్ని కూడా కట్ చేసేసుకోవాలండి. నేను అమ్మవారికి కూడా వేసి చూపించాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా, పెద్ద మాల ఎప్పుడో చేసేసానండి. ఇది చిన్న మాల అనమాట, చిన్న అమ్మవారికి. చూసారు కదా ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్.